ఆయుర్వేదంలో అసలు మధుమేహం తగ్గించడానికి ఎలాంటి ఔషధాలను వాడతారో బయటైనా మనం తీసుకొని వాడొచ్చా? అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే బయట తీసుకొని వాడడం వల్ల నువ్వు ఔషధాన్ని కొనుక్కొని వాడుతూ ఉన్నావు. కానీ ఔషధం కొనుక్కొని వాడడంతో పాటుగా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరిగినట్లయితే ఫర్ ఎవర్ రోగం తగ్గుతుంది కదా. ఓకే, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎంత షాప్ వాడి దగ్గరికి వెళ్ళినా 2 విషయాలు చెప్తాడు, ఇలా ఉండండి అలా ఉండండి అంటే, లేదా దాంట్లో ఒక చిన్న చిట్టీలు ఉంటాయి, ఆయుర్వేదంలో ఒక చిన్న చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలలో చెప్తాడు ఇలా తినండి, అలా తినండి, అది తినండి అని చెప్తాడు. కానీ అది కాదు కదా, మన శరీర తత్వాన్ని బట్టి చెప్పగలిగినటువంటి నైపుణ్యం అనుభవం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యుడిగా ఉంటుంది. కాబట్టి వైద్యుని పర్యవేక్షణలో వాడినట్లయితే అద్భుతంగా మధుమేహం తగ్గే ఆస్కారం ఉంది. ఇంకా గృహ వైద్యంగా కూడా మనం కొన్ని ఆకులను అంటే పత్రాలను వాటిని తీసుకొని కనుక రెగ్యులర్గా వాడినట్లయితే, అది కూడా వైద్యుని పర్యవేక్షణలో వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం సొంతం చేసుకోవచ్చు. అంటే పాతకాలంలో ఉదయాన్నే పరిగడుపున ఏమి తినకుండా ఎంటీ స్టమక్ మీద వేపాకులు తింటే షుగర్ కంట్రోల్ ఉంటుందని, పచ్చికాకరకాయ తింటే షుగర్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అవుతుందని, ఇలాంటి రకరకాలుగా వింటూ ఉంటాం. వాటిల్లో నిజం ఉందా? అంటే ఇప్పుడు ఇవి కూడా ఒక రేంజ్ వరకు పనిచేస్తాయి. ఎట్లా అంటే పచ్చికాకరకాయ తిన్నాం కానీ ఎన్ని రోజులు తింటాము, ఎన్ని రోజులు తాగుతాం, ఆ కషాయం అవన్నీ కూడా తాగలేము. ఇంకా ఈ సొరకాయ జ్యూసులని ఇవన్నీ కూడా రకరకాలుగా మనం వాడుతూ ఉంటాం. కానీ వీటన్నిటికన్నా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయండి చెప్పాలంటే. ఉదాహరణకి ఏంటంటే తిప్పతీగ, మేక మేయని ఆకు, బిల్వపత్రం, ఈ మూడింటిని ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని సన్నంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ లీవ్స్ తీసుకొని సన్నగా తరిగేసి ఒక ½ టీ స్పూన్ పసుపు వేసేసి బాయిల్ చేసి 1/4 అంటే మీరు 250 ml అని 300 ml గ్లాస్ వాటర్ పోసి బాగా మరగ కాచి ఈ నేను చెప్పినటువంటి ఆకులను సన్నగా తరిగినటువంటి ఆకులను అందులో వేసేసి పసుపు కూడా జోడించి 1/4 మిగిలేటట్టుగా కాచుకొని మీరు ప్రతినిత్యం తీసుకున్నట్లయితే అద్భుతంగా షుగర్ అనేటటువంటిది అది ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ తగ్గుతుంది. కానీ తగ్గేదాంతో పాటుగా వైద్యుని పర్యవేక్షణలో ఉన్నట్లయితే దాన్ని చేర్పులు మార్పులు చేస్తాడు అన్నట్లు, పెంచడము తగ్గించడం లాంటివి చేస్తాడు. తర్వాత దాంతోపాటు ఆహార నియమాలు పద్ధతులు అనేటటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవన్నీ సెట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మధుమేహం మరింత వేగంగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని పొలముండు షాపులోకి వెళ్ళి మందులు తెచ్చేసుకొని వాడుకుందాము. ఇందుకు ఆయుర్వేదం విషయానికి వచ్చినట్టయితే ప్రజలు తన దృక్పథాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. వైద్యుడి దగ్గరికి గౌరవప్రదంగా వెళ్ళి తన సమస్యను చెప్పుకొని ఔషధాలు కనుక వాడుకున్నట్లయితే షుగర్ అనేటటువంటిది రివర్స్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. అంటే చాలామంది దీన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. వచ్చిన తర్వాత తగ్గడం అనేది సాధ్యం కాదు. తగ్గిన వాళ్ళు కూడా వేళ్ల మీదనే లెక్క పెట్టవచ్చు అని ఒక అపోహలో ఉన్నారు. అపోహ అని కాదండి, ఇక్కడ అపోహ వాళ్ళకు ఉంది. కానీ ఇంకొక పెద్ద అపోహ ఏముంది అంటే అదేదో శాస్త్రీయమైనటువంటిది, మెట్ఫార్మిన్ లాగా పనిచేయదని, లేకపోతే ఇన్సులిన్ అంత వేగంగా పనిచేయదని, ఇట్లా రకరకాలైనటువంటి భావనలు మనకు జనసామాన్యంలో బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఈ ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల తగ్గుతుందని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. ఓకే, ఈ ఆయుర్వేదమే కదా, 2 మూలికలు చెప్పేస్తే నేను వాడుకుంటా అనే కాడికి వచ్చేసారు. కానీ అదే మూలికలు ఎవరికి వాళ్ళు మృదంగం వాయించుకోలేరు, ఎవరికి వాళ్ళు సితార తీసుకొని వాయించలేరు. అవే తీగలు కదా, నా ఇష్టం ఉన్నట్లు మీటిదంటే కావాల్సిన స్వరం రాదు కదా. సో అట్లానే దానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. సో ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళి చక్కగా కూర్చొని తెలుసుకొని చేసుకున్నట్లయితే షుగర్ మొత్తం తగ్గిపోతుంది కదా. మీరు ఆ ఓపిక నీకు ఉండాలి కదా. లేకపోతే ఏమవుతుంది, చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, లేదా చిన్న పిన్ను గుచ్చుకుంటుంది, లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక చిన్న కొయ్యపేడు గుచ్చుకుంటుంది కాలుకు. ఏమవుతుంది, సెప్టిక్ అయితే కాలిపోతుందండి. కాలిపోయినంత వరకు ఇంగ్లీష్ డాక్టర్ ఏందని కాళ్ళని కాపాడుతలేదు కదా. ఫస్ట్ చిటికిన వేలు కట్ చేస్తాడు, తర్వాత పాదం కట్ చేస్తాడు, తర్వాత లెగ్ కట్ చేస్తాడు, చివరికి ప్రాణమే తీసేస్తాడు. చూస్తూనే ఉన్నాను కదా, నేను ఊరికే ఏం మాట్లాడట్లేదు కదా.
సో ఇవన్నీ ఈ ప్రాసెస్లో అంతా ఏదో మెట్లెక్కినట్టుగా ఎక్కుతూ ఉంటాడు, కానీ ఆయుర్వేదంలో తగ్గుతూ ఉంది అన్న విషయాన్ని మాత్రం మనసు మీదకి తీసుకోడు. అంత ఏంటి, తనకు ఉన్నటువంటి భావజాలంతో వచ్చినటువంటి సమస్య. కాబట్టి ఎవరైతే నిజాయితీగా తన సమస్యను తీసుకొని వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడుకుంటున్నారో వాళ్ళకు మాత్రం అద్భుతంగా తగ్గుతుంది. అసలు ఈ షుగర్ పేషెంట్స్కి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాస్త లేట్ అయినా కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, వాళ్ళకి ఆ శక్తి లేకపోవడము, ఫుడ్ తింటే కానీ వాళ్ళు నిలబడలేని పరిస్థితులు ఉంటాయి. మరి దీనికి మెడిసిన్స్తో చెక్ పెట్టవచ్చు అంటే ఆదరా బాదరా అనేది లేకుండా. అంటే ఇప్పుడు ఆకలి ఎక్కువైనప్పుడు రకరకాలైన మార్గాలు ఉంటాయండి. ఇప్పుడు మన డైట్ అంతా కూడా ఏమైపోయింది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 1500 years నుంచి డైట్ మొత్తం పైన దాని మీద ఏదో ఆగ్బన్స్ యొక్క ప్రభావము, లేకపోతే అరబ్స్ యొక్క ప్రభావము, దాని తర్వాత వచ్చేసి పోర్చుగీస్ ప్రభావము, స్పానిష్ ప్రభావము, ఇంగ్లీష్ ప్రభావము, తర్వాత మంగోలియన్ ప్రభావము, చైనీస్ ప్రభావం, ఇన్ని ప్రభావాలు ఆహారం మీద పడ్డది. మీ ఆహారం ఏంటో మీకే తెలియదు, అసలు మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారని మీకే తెలియదు. నేను ఇంతకుముందు ఒకసారి నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు 10 ఏళ్ల క్రితం నార్త్ ఇండియాకి పోయినప్పుడు ఒక పంజాబీ దాబాలో నేను భోజనం చేశాను. నాకు చాలా టేస్టీగా అనిపించింది ఫుడ్. నేను మళ్ళీ ఇటీవల మళ్ళొకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అట్లాంటి పంజాబీ దాబా ఎక్కడుందా అని వెళ్ళి చూశాను. ఎందులో చూసినా పన్నీరు వేసుకుంది. అసలు ఏవి కూడా పంజాబీ వంటకాలు అని చెప్తుందా, పంజాబీ వంటకాలు అని వెళ్ళి ఓకే పన్నీర్ కవర్ చేసేసింది మొత్తం అన్నిట్లో. అంతా ఎలాంటిదంటే గ్రేవీస్ అన్నట్లు గ్రేవీస్ వచ్చేసాయి. సో ఇవి ఇంతకుముందు అంత గ్రేవీస్ లేవు కదా. కాబట్టి ఆహారం పైన విపరీతమైనటువంటి కల్చరల్ ఏమంటారంటే స్టీరియోఫోనిక్ ప్రభావం పడిపోయింది అన్నట్లు. కాబట్టి ఇంతకుముందు తీసుకునే ఆహార పదార్థాలు ఏంటి, ఒక్కొక్క ప్రాంతంలో అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాల యొక్క సమ్మేళనాలు ఉన్నాయి. అవి నిజంగా ఆయుర్వేదానికి దగ్గరలో ఉన్నాయి అన్నట్లు ఆ భావజాలాలు. ఆ భావజాలాల ప్రకారంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా షుగర్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం రాను కూడా రాదు కదా. ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నా చాలు. కాబట్టి ఇవి మర్చిపోతున్నాం. షుగర్ రాగానే గాబరా పడిపోతున్నాం. మనం ఫస్ట్ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మనం పరిగెడుతున్నాం, ఒక ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. మళ్ళీ న్యాచురోపతి అంటున్నాం, అది కూడా పూర్తిగా రెగ్యులర్గా మన న్యాచురోపతి డైట్ కూడా మనం ఫాలో అవ్వట్లేదు. ఏది ఫాలో అవ్వట్లేదు చెప్పాలంటే, అంటే మనకు అవగాహనలో లోపం ఉందన్నట్లు. సో అంచేత ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచుకొని ఆయుర్వేదంలో చెప్పినటువంటి విధంగా డైట్ను తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కనుక చేసుకున్నట్లయితే షుగర్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. బట్ అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. ఓకే, అంటే కొంత నమ్మకం కలగడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఆయుర్వేదానికి సంబంధించి, అంటే కొన్ని ఇంట్లో దొరికే వస్తువులు కంపల్సరీగా ఉంటాయి. దానికి సంబంధించి మీరైనా చిట్కాలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ మధ్యలో చిట్కా వైద్యాలే బాగా పాపులర్ అవుతున్నాయి. ఒక వ్యక్తి నమ్మడానికి కూడా విషయాల్లో లేకపోతే ఈ ఔషధాల విషయం, ఆహార విషయం రెండును. నేను ఇప్పటిదాకా మధుమేహ రోగులలో నేను ఇప్పటివరకు దాదాపు మీడియాలో ఒక 20 years నుంచి నేను చెప్తున్నవి 3 ఆకులండి. అసలు యాక్చువల్లీ ఈ 3 ఆకులు వాడితే కనుక షుగర్ అనేది గణనీయంగా తగ్గుతుంది. వైద్యుని పర్యవేక్షణలో కనుక ఇంకా డైట్ తర్వాత ఇతరత్ర విషయాలు కనుక జోడించినట్లయితే షుగర్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు. అంటే తిప్పతీగ ఆకులు, బిల్వపత్రం, పొడపత్రి, ఈ 3 ఆకులు ఎవరికి వాళ్ళు ఇళ్ళలో పెంచుకోవచ్చు. 3 ఆకులు పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు ఇది. సో తిప్పతీగ అది చాలా వైల్డ్గా పెరుగుతుంది, పొడపత్రి అంతే, బిల్వపత్రం కూడా అంతే. ఇవన్నీ కూడా రెయిన్ ఫెడ్ కండిషన్లో పెరిగేటటువంటి మొక్కలు అన్నట్లు. వీటి ఆకులను 1:1 అది ఒక 25 grams తీసుకుంటే 25 grams 25 grams 25 grams 50 grams 50 grams 50 grams 50 grams అట్లా తీసుకొని సన్నగా తరిగేసి ఒక 1/2 teaspoon మంచి పసుపు, మేలిమి పసుపు, బయట మార్కెట్లో తెచ్చుకునేది కాకుండా అందులో కెమికల్స్ యాడ్ చేస్తారు. పసుపు కొమ్ములు మనమే తెచ్చుకొని చక్కగా ఉడకబెట్టి ఎండబెట్టేసుకొని వాటిని పౌడర్ చేసుకొని దాచుకొని అట్లాంటి పసుపు వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మనకు.
హాఫ్ టీ స్పూన్ అందులో వేసి ఈ ఆకులలో ఈ మిశ్రమంలో వేసి ఒక గ్లాసు నీళ్ళు, పెద్ద గ్లాస్ నీళ్ళు, 300 ml గ్లాస్ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ఆకుల మిశ్రమాన్ని అందులో వేసేసి సన్నగా కట్ చేసింది, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి చక్కగా బాయిల్ చేసేసి 1/4 మిగిలేటట్టు కాచుకొని మంచి పరిమళం వాసన వస్తాయనండి. బిల్వపత్రం పడ్డ వెంటనే మంచి వాసన వస్తుంది. ఆ వేడివేడిగా కషాయాన్ని తాగితే ఒక్క డోస్ చాలు. ఎవ్రీడే పొద్దున్న ఒక మండలం రోజులు చేస్తే, అంటే ఒక 40 రోజులు రెగ్యులర్గా చేస్తే షుగర్ గణనీయంగా తగ్గుతుంది. కాకపోతే ఆకులు చాలా ఫ్రెష్గా ఉండాలి, చెట్లు ఆరోగ్యకరంగా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా చేసినట్లయితే ఖచ్చితంగా షుగర్ అదుపులోకి వస్తుంది. మళ్ళీ అలాంటి షుగర్ వస్తుంది కదా అని అలాగే వాడుకుంటూ ఉండకుండా వైద్యుని పర్యవేక్షణలో వాడుకున్నట్లయితే డోసులను అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇది కంట్రోల్ అయింది కాబట్టి నెక్స్ట్ డోస్ ఇది చేంజ్ చేసుకుంటే ఇంకా కంట్రోల్ అవుతుంది. ఇంకో డోస్ చేంజ్ చేసుకుంటే కంప్లీట్ తగ్గుతుంది, రోగమే తగ్గుతుంది.